వందే రంగే దామోదరం లక్ష్మీనాథసమారంభాచార్య పర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేత్మవ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోసరేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వప్లాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామమోద్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగవాహాన్ తాంగిరేణ పరకావేతేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం పురికేశచంద్రజలదిం గోవిందపూరారితో భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగభృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థసారామృతపౌరమక్రియం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాతం ప్రేమకృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే వెంకటాక్షైకలక్ష్యాణం సర్వ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా తత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూర్మః లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సుమనవే సంసారభోగి సందష్ట జీవజీవాకవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం కర్మకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసౌననా సుందరజామాతృమణే ప్రపద్యే శరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదరద్ర పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జమాతరం మనంది శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా రక్తాకుల ద్రవ్యవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయదమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాజతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్యుమాం భజే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య వివిధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః దత్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிநாடென்னும் தெங்குருவோரென்னும் அறிவினியவன் பொன்னலென்னும் பரமரைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெரிந்து அயாரும் மண்புரோர் பேணும் தினத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் முறைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எழுந்து பெருங்கேத்தி ராமான் சமந்தம் ஆயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகளும் சோலை மந்திரங்கள் வன்புகழ்மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வரத்தாய் தத்தாய் இரமானுஷம் மிக்க விரை நிலையும் ஐயாமயர் நிலையும் தக்க நிறையும் தடையாகி தப்பியலும் ஓழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை எருவோன் யாழினிசை வேதத்தியர் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మా ముందు చక్కగా చదివినటువంటి వారు చాలా చక్కగా చదివారు. ఏది మనం ఏ రోజు పారాయణ చేసినా కూడా నెయ్యి మొయ్యి ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వెలగముండ పెరువయ్య రోజు చదువుతున్నా కూడా అక్కడక్కడ ఏకి ఓకి తేడాలు ఒకటి పారణకు హ్రస్వాలు దీర్ఘాలు వీటి మీద మనం కొంచెం దృష్టిని పెడదాం. చాలా చక్కగా. తర్వాత పద్మావతి గారు అద్భుతంగా ఆనంద ప్రకటన చేశారు. నాకు భయం వేసింది ఆవిడ వరుసగా చెప్పేస్తే
రేపటి నుంచి ఆవిడనే చెప్పమంటారేమో, నాకు ఛాన్స్ ఇవ్వరేమో అని భయంగా నేను గబగబా ముందుకు వచ్చేసాను. అంతకంటే ఏం లేదు. అమ్మ చాలా బాగుంది. ఒక్క విషయం మాత్రం సత్యం గోష్ఠికి ఇదంతా కూడా నమ్మాళ్ళవార్లు ఆళ్వారాచార్యుల యొక్క అనుగ్రహం మాత్రమే. 9 నుంచి పూర్తిగా నమ్మాళ్ళవార్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది రిమోట్. ఆయన యొక్క వాక్సుదనే మనం అనుభవించాలి. మనందరం కేవలం పరికరాలు మాత్రమేనమ్మా. మీరెంతో నేనెంతో మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే. ఇందులో ఎవ్వరి గొప్పతనము ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంది. మిమ్మల్ని చెప్పమంటే మీరు కూడా ఇంతకంటే బాగా చెప్పగలుగుతారు. అది అంతకంటే విశేషం ఏమి లేదు. మనం దాంతో ఓహో నాకు అవకాశం ఇచ్చావా తండ్రి అని కృతజ్ఞతని చాటుకుంటూ ఆ వైభవంలోకి వెంటనే ప్రవేశించేద్దాం. 6వ పది 7వ తిరువాయిమొഴി. ఎందుకంటే ఇది ఉన్నం సోరం కదండి. ధారకం పోషకం భోగ్యం. అనుభవిస్తున్న కొద్దీ ఆనందంగా ఇంకా ఆనందంగా ఇది చాలు అనుభవించేది చాలు అని అనిపించేది కాదండి. అలాగా అతృప్త అమృతంగా సాగుతున్నటువంటి తిరువాయిమొழிలో 6, 7, 6వ పాసురం ఇవాళ మనం చెప్పుకోవాలి. 6వ పాసురాన్ని చెప్పుకుంటున్నాం. 6, 7, 6. இன்று எனக்கு உதவாது அகன்று இளமான்கினைப் போய் தென்திசை திலதமனைய திருக்கோளூர்க்கே சென்று தன் திருமால் திருக்கண்ணும் செவ்வாயும் கண்டு நின்று நின்று நையும் நெடும் கண்கள் పనిమల్గవే. తల్లికి ఆ కూతురు పడేటువంటి ఆరాటము ఆవేదన మనస్సుని కలత పెట్టేస్తున్నాయి. ఏం లేదండి, మా అమ్మాయి తిరుక్కోళూరుకి వెళుతుందండి. తీరా వెళ్ళిన తర్వాత ఆయన ఒక్క చూపు చూస్తే ఆ ఆనందంతో తట్టుకోగలదో లేదో, మా అమ్మాయి ఏమైపోతుందో ఏమిటో అంటున్నారు ఈ పాసరంలో. ఎనక్కు ఎన్నో ఉదవాదు. మా అమ్మాయి ఏదో పిల్ల వెనకాల ఉంటుంది, నాకు సాయం చేస్తుంది అనుకున్నానండి. కానీ అదేం చేసింది? ఉదవాదు. ఉదవు సహాయం, ఉదవాదు సహాయం లేకుండా నన్ను విడిచిపెట్టేసిందండి. మా అమ్మాయి మగన్రా విడిచిపెట్టేయడమే. నేను వెళ్తున్నాను వెళ్ళిపోయింది అంతే. ఏడామా చిన్నపిల్ల కదండి, అంతే. దానికి ఏది కోరిక ఉందో దానికి పరుగులు పెట్టడమే తప్ప వెనక ముందు చూసుకోవాలి అనేటువంటి ఆలోచన రాదు. తెందిసై తెలదమనయ్యా తిరుక్కోళూర్కే. తెందిశ అంటే దక్షిణ దిశ. దక్షిణ దిశకే తిలకం లాంటి తిరుక్కోళూరు. తిలకం అంటే నుదుట పెట్టుకునేది. బొట్టు అనేటువంటిది మనిషికి ఒక ఆకర్షణ మాత్రమే కాకుండా మనని చూసినప్పుడు అవతల వారి దృష్టి మన బొట్టు మీద పడేటప్పటికీ అందులో ఉన్న ఏదైనా దోషబుద్ధితో ఎవరైనా మనని చూసినా ఆ బొట్టు దాన్ని నాశనం చేసేస్తుంది. బొట్టుకు అంత శక్తి ఉందండి. అవతల వారి యొక్క దృష్టి దోషాన్ని పరిహరించగల సామర్థ్యం ఉంది బొట్టు. అందుకోసం అందరం బొట్టు పెట్టుకోవాలి. నెంబర్ 1 మన రక్షణ కోసము. రెండోది సంప్రదాయ పరిరక్షణ కోసము. ప్రతి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ మెళ్ళో ఇంతంత అట్టలు కట్టుకుని తిరుగుతున్నారే, సిగ్గుపడరు. ఎంత గర్వంగానో మెళ్ళో వేసుకుంటారు. అది వేసుకున్నప్పుడు నుదుట మీద బొట్టు పెట్టుకోవడంకి ఎందుకండి సిగ్గుపడ్డం? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకునే అలవాటు చేద్దాం మనం. ఇందులో ఎవరం సఫలీకృతులమైన వాళ్ళమని చెప్పట్లేదు, ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా పెట్టుకోండి అని చెప్పడం. మూడవది, మనం బొట్టు పెట్టుకునే కింద ఉన్నటువంటి నరము ఈ బొట్టు స్పర్శ చేత అది యాక్టివేట్ అవుతుందని కూడా సైంటిఫిక్ గా ఒక లక్షణాన్ని ఒకప్పుడు స్వామివారు మనకి చెప్పారు. అంటే ఇన్ని విధాల మనకి లాభం చేస్తూ ఉన్నటువంటి బొట్టుని, తిలకాన్ని
నుదుట పెట్టుకోకపోతే మనం ఇతర జాతులకు చెందిన వాళ్ళమేమో అన్న ప్రశ్నను ఒక మహాకవి చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. సరే, అక్కడ దాకా వెళ్ళొద్దు అనుకోండి. ఇక్కడ తిలకము అంటే అంత ముఖ్యమైనది, ముఖానికి తిలకమైనటువంటిది అని మనకి బాపు గారు ఈనాడు పేపర్ గురించి మాట్లాడుతూ, ఆ ఈనాడు పేపర్ అంతా ఒకెత్తును, అక్కడ ఇది సంగతి అని కింద చిన్న కాలం ఇస్తారు చూడండి. అది జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి కానీ, ఒక హాస్య సంఘటన గురించి కానీ, వాటన్నిటినీ శ్రీధర్ గారని ఒక కార్టూనిస్ట్ అద్భుతంగా వేస్తూ ఉంటారు. దానికి ఎంత చక్కగా చెప్పారు అంటే, ఒక ముఖానికి బొట్టు ఎంత అందం ఇస్తుందో ఈనాడు పేపర్కి ఆ కార్టూన్ అంతా అందం ఇస్తుంది అని చక్కగా అందంగా పోచారు. అంటే దాని ప్రాధాన్యం అంతటిది, అంత ముఖ్యమైనది అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ దక్షిణ దిశ అనేటువంటి ఒక కాంతకి తిరుక్కోళూరు అనేటువంటిది ఒక బొట్టు స్థానంలో ఉన్నటువంటిది. అంటే అంత ముఖ్యమైనది, శ్రేష్టమైనది, గొప్పది, ఇన్ని అర్థాలు ఉన్నాయి అన్నమాట. తను తిరుక్కన్నం అక్కడికి వెళ్ళిన తర్వాత సెన్ను ప్రవేశించి ఆ తిరుక్కోళూరు వెళుతుందండి మా అమ్మాయి. వెళ్ళి శ్రీయపతి యొక్క తిరుక్కన్నం సేవాయం, అందమైన నేత్రాలు, ఎర్రటి పెదవి, కళ్ళు చూస్తుంది. మామూలుగా ముఖం మీద మన కళ్ళు పడగానే కళ్ళల్లో కదండి ఫస్ట్ కళ్ళు పెట్టి చూస్తాం. ఎవరినైనా చూసాము అంటే వాళ్ళ కళ్ళనే చూస్తాం ఫస్ట్. ఆ తర్వాత నోరు కానీ, ముక్కు కానీ, మిగిలిన నుదురు కానీ, శిరోజాలు కానీ ఏదైనా సరే అవి చూసి నడుం కண்கள் పని నీరు మల్గా, అది కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయిటండి. ఆ కళ్ళు చూసేటప్పటికి ఆనందంతో ఈ కళ్ళల్లో నిండా నీళ్లు వచ్చేస్తాయి. నిన్ను నయ్యం ఉండి ఉండి శిథిలురాలైపోతుంది. నిన్ను అన్నారు. ఇలా చూస్తూ అలా చూస్తూ అలా చూస్తూ ఆహా అనుకుంటూ శైథిల్యం వచ్చేస్తుంది కండి. అంటే ఈ చిన్నదండి నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి, తిరుక్కోళూరుకి వెళ్ళిందండి. ఆ తిరుక్కోళూరు దక్షిణ దిశకే పెద్ద కీర్తి తెచ్చేటువంటి ముఖ్యమైనటువంటి దివ్య క్షేత్రం అండి. అక్కడికి వెళ్ళేటప్పటికి దివ్యావయవ సౌందర్యంతో స్వామి ఆవిడకి దర్శనం ఇచ్చాడండి. చూసేటప్పటికి ఈవిడ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. ఆనందంతో కళ్ళు ఈవిడవి పెద్ద పెద్ద కళ్ళే, ఈవిడేం చిన్నది కాదు, తుల్య ఆయనకి సమానమైనటువంటి సౌందర్యమే. కానీ ఆ కళ్ళ నిండా నీళ్లు వచ్చేసేటప్పటికి అది ఆనంద బాష్పాలు అని గుర్తు పెట్టుకోవాలి. ఆహా స్వామి, ఇన్నాళ్ళకి నేను నిన్ను దర్శించగలిగాను, ఆనందపడిపోతోంది. అలా పడిపోయే అమ్మాయి తట్టుకోగలదో లేదో అని తల్లి ఆవేదన. అయ్య బాబోయ్, కొంతమంది తల్లులు ఉంటారండి, చాలా పిల్లల యొక్క క్షేమాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటారు. సాధారణంగా లోకంలో మా వాళ్ళు ఫస్ట్ చేయాలండి, మా వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోవాలండి, మా వాళ్ళని అందరూ పొగడాలండి, ఇలా ఆశించే తల్లిదండ్రులు ఒక రకం అండి. ఇంకో రకం తల్లిదండ్రులు ఉంటారండి, ఎవ్వడి దృష్టి వాడిని పడకుండా ఉంటే చాలు, వాడు బతికేదో వాడు బతికితే చాలు, వాడు తిండేదో వాడు తింటే చాలు, ఓహో బాగా యూనివర్సిటీలు బద్దలైపోయేలాగా వాడేమీ చదవక్కర్లేదు, రాయక్కర్లేదు, వాడు చల్లగా ఉంటే చాలు, ఇలా కోరుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందులో ఈ తల్లికి ఇక్కడ ఏమిటో మా అమ్మాయి పిచ్చిదండి, వెళ్ళిందా ఆనందపడిపోతుంది, ఆనందాన్ని అక్కడ తట్టుకోగలదో లేదో. ఇది అసలే అమాయకుడు చిన్నపిల్ల, చూడగానే మెత్తపడిపోతుంది, దానికి తెలియకుండానే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. ఎలా సర్దుకుంటుందో ఏమిటో అంటున్నారు. ఈ వ్యాఖ్యానంలో చూడండి, నంబెళ్ళయ్య గారు కూడా చాలా అందంగా చెప్తారు. 6వ పార్టు 238వ పేజీలో 7 వ్యాఖ్యానం. அவனுடைய స్నేహ బహుళమాన వీక్షితాదిகளை கண்டு ఆయన యొక్క ఏన తిరుక్కోళూరులో వేంచేసి ఉన్న శయనమూర్తి యొక్క
బహుళమాన వీక్షితాదిగళే ప్రేమగా చూసేటువంటి చూపులు. ఈవిడ వెళ్ళేటప్పటికి ఆహా వచ్చావా అన్నట్టుగా ఆయన ఒక చూపు చూస్తాడండి. ప్రీతి ప్రకర్షత్తాలే శిథిలయ్యాగక్కడలాగాదే ఎంగిరాళ్. ఇంకా చూసేటప్పటికి శిథిలమైపోతుంది మా అమ్మాయి, అంతే పడిపోతుంది, ఆ చూపుల్లో పడిపోతుంది మా అమ్మాయి అని అంటున్నారు అనమాట. అంతేకాదు ఇవళ తాను గొప్పదంగే పొక్కొత్త విరిత్త నెరక వల్లలానా అంటే అక్కడ చూసిన తర్వాత ఎలా చూసి ఆనందిస్తుందో ఏంటో, తట్టుకోగలదో లేదో అనుకున్నారు కదా కిందటి పాసురంలో. ఎంగనే ఉగ పొంగల్ ఎన్నాడు కీజిల్ పాటిల్, బాబాయ్ ఎలా ఆనందపడుతుందో ఎలా ఉంటుందో అన్నారు కేజిల్ పాటిల్ 5వ పాసురంలో. ఇంగనే ఉగొమ్మెంగిరాళి పాటిల్, ఇదిగో ఇంత ఆనందపడుతోంది అంటున్నారు ఈ పాసురంలో. అంటే ఏవం విధ ఆనంద ప్రకటన అంటారు దీన్ని. అక్కడేమో బాబాయ్ ఎలా తట్టుకుంటుందో 5లో, ఇప్పుడేమో చూసేశాడు ఇలా తట్టుకుంటాం అని. மகள் காண போகிற விஷயத்தை அனுசந்திப்பதோ தன் மகள் படியை அனுசந்திப்பதாய் திருத்தாயா పడిగర పాడంటాள். తన బిడ్డ అనుభవించే విషయాన్ని ఒక్కసారి తల్లి ఊహించుకొని ఆ బిడ్డ పొందే ఆనందాన్ని తల్లి పొందేటువంటి పాసురము. కాబట్టి కిందటిదేమో నాయిక ఆనందానుభవ పాసురం, ఇదేమో ఆ పిల్లల్ని చూసి తల్లి పడే ఆనందానుభవ పాసురం. ఇది మనకి తరచుగా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మేము ఈ పిల్లలు ఏవేవి కోరారో అవన్నీ మీరు చేశారనుకోండి, వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. ఏదో కొనిమ్మన్నారు, వెహికల్ కొనిచ్చారు, అది వేసుకుని వాడు వెళ్ళిపోతే ఒకసారి టాటా అంటాడు. మీ మనస్సు ఎంత పులకించిపోతుంది, అబ్బా అడిగాడు కొనిచ్చాము ఎంత ఆనందంగా పెడుతున్నాడు అని తల్లి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇక్కడ తల్లి ఆనందం అలాంటిది అంటున్నారు. అంటే ఆనందాలు మనం పొందే ఆనందం ఒకటి, మన వాళ్ళని చూసి పొందే ఆనందం ఒకటి. ఎంత మైన్యూట్ పాయింట్స్ కూడా మనకి క్లియర్గా చెప్తున్నారు నంబిళ్ళయ్య గారు. చూడండి, ఇన్నన కుదవాదగన్ర పిళ్ళై పెత్తు వళర్కిడదు ఆపత్తు కుదవు కై కన్రో. అమాయకంగా రాశారు అనిపించు. పిల్లల్ని కని పెద్ద చేయడం మనకి ఆపత్కాలంలో సహాయపడతారని కదా. ఇది ఎంతవరకు ఆశపడ్డం కరెక్ట్, 100కి 100 పళ్ళు. అది ఎంతవరకు తీరుతోంది అనేది ఇవాళ లోకంలో మనం చూస్తే ఈ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఎన్ని రావు. ఆశపడ్డం మన లక్షణం, అందులో తప్పు లేదు అన్నమాట. అందువల్ల చాలా చక్కగా రాశారు. తన్నై పిరంద ఇత్తినమైக்கும் విద్దసైக்கும் ఏర్పడ ఎనకోరాపత్తుండో ఎండ్రనకు ఉదవాదు శివరే. అది పిల్లలని కని పెంచుతాం. నాకు ఇప్పుడు ఇంత ఆపద వచ్చింది చూడండి. ఏమిటి ఆపద? నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయి. ఇప్పుడు పెద్దలకు వచ్చేటువంటి ఆపదలు 2 రకాలు. ఒకటి, వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లోనో అనాథాశ్రమాల్లోనో రోడ్ల మీద ఎక్కడో అక్కడ వదిలేయడం, వీళ్ళు ఇంట్లోంచి వెళతారు. రెండవది, మేము వేరుగా వెళ్ళిపోతున్నాం, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవి 2 చెప్పారండి ఇక్కడ, 2 చెప్పారు. 2 మన లోకంలో చూస్తూ ఉన్నటువంటివే. ఏమండి ఇదేమన్నా తక్కువదండి, మేము వేరే వెళ్ళిపోతాము అంటే ఆ వార్ధక్య దశలో ఆ కొడుకు అలా పక్కన ఉంటాడు, సహాయం చేస్తాడు, ఆ కోడలు ఇలా సహాయం చేస్తుంది, ఈ మనవలతో ఇలా ఆడుకుంటూ ఆనందం గడుపుతాం. ఈ కోరికలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టే కదండి. అందువల్ల 2 రకాల ఆపదలు లోకంలో మనం చూస్తున్నాం. వీళ్ళను ఒక చోటకి పంపడం, వీళ్ళను వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది 2 రకాల. ఇప్పుడు ఈ పిల్ల ఉపకరించకపోతే ఇంకెప్పుడు ఉపకరిస్తుందండి? ఎండెనక్కు ఉదవాదువదే నాకు ఉపయోగపడపోదు.
అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడిపోతే కొంతమందిని చూస్తూ ఉంటాం, బతికున్నన్నాళ్ళు తిండి కూడా పెట్టరు, పోయిన తర్వాత అబ్బో లోకానికి ఎంత ఉత్సవాలు చేసేస్తారో. మా నాన్నగారికి ఇది ఇష్టం అండి, మా అమ్మకి ఇది ఇష్టం అండి అంటూ వందల రకాలుగా ఎన్నో పంచి పెడుతూ ఉంటారు. బతికున్నన్నాళ్ళు ఇష్టం చూడరా నాయన, బతికున్నన్నాళ్ళు మనశ్శాంతి కలిగించరా తండ్రి, ఆ తర్వాత పోయిన తర్వాత ఏమవుతుందో చూడవచ్చు అని అదే చెప్తున్నారు. అతోను కిం దుఃఖతరం సోహమిక్ష్వాకునందనం ఇమామవస్థామాపన్నో నేహ పశ్యామి రాఘవం. ఇక్కడ దశరథుడి గురించి ఒక మాట చెప్పారు. వనవాసంకి వెళ్ళిపోతున్నాడు రాముడు. అక్కడ రాముడు వెళ్ళిపోలేదు, ధర్మ పాలన కోసమని, అడవులకు వెళ్ళాలనే నియమాన్ని పాటించడం కోసమని పాపం తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇటువంటి స్థితిలో ఇక్ష్వాకునందనుడైనటువంటి రాముణ్ణి నేను చూడలేకపోతున్నానే, ఇమామవస్థామాపన్న, ఇలాంటి దైన్యం నాకు వచ్చిందే, నేహ పశ్యామి రాఘవం, అయ్యో నా కొడుకుని నేను చూడలేకపోతున్నానే, అతోనకిం దుఃఖతరం సోహం ఇక్ష్వాకునందనం, ఇంతకంటే గొప్ప ఆపద నాకేం వస్తుందండి. కొడుకుని చూసుకుంటూ కలో గంజో తాగి బతికే ఆనందం వాళ్ళు దూరం అయిపోతే, బ్రతికి ఉండక దూరాలు కొన్ని, బ్రతికి ఉండి దూరాలు కొన్ని, దూరం చేసుకునేవి కొన్ని. ఏమి ఆనందం కలుగుతుందండి. తమ్మై పిరెందున నివస్తై ప్రాపిత్త ఇత్తై కన్రో ఎన్ను తమ్మై నాన్ కాణాదులు విదే ఎన్నారిదే. అంటే దుఃఖము ఇంత దుఃఖము, అది అనుభవైక వేద్యమైన దుఃఖం, అంతకంటే ఇంకా మనం ఏమీ మాట్లాడక్కర్లేదు. ఎనక్కూదవాదు చక్రవర్తియల్ తనకుండా అనవాసి. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. నిజంగా మాట్లాడాలంటే దశరథ చక్రవర్తి కంటే కూడా ఇప్పుడు ఈ ఆళ్వారు నాయకి వెళ్ళిపోయిన తల్లి బాధ ఎక్కువ. ఆ చక్రవర్తి కంటే కూడా నాకు ఎక్కువ దుఃఖం కలుగుతోంది. ఎందుకనమ్మా అంత ఎన్నమా పోలే అల్లాద తాయిమారె పోలేయో నాయతానికి రుప్పదు. ఏమండి, నిండ్రు తూంగుగన్రేన్, అది నిండ్రు తూంగుకెన్రేన్ నాచియార్ తిరుమల అంటుంది. నిద్ర పట్టని స్థితిలో దశరథుడు ఏమయ్యాడండి, రాముడి వైపే రామం మే అనుగత దృష్టి అద్యాపి నివర్తితే. రమా వెళ్ళిపోతున్నావా, ఈ చూపులు కూడా రాముడితో వెళ్ళిపోయాయి, ప్రాణాలు కూడా రాముడితో వెళ్ళిపోయాయి. అదృష్టవంతుడా తండ్రి, ఆ బాధను అనుభవించక్కర్లేకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అల్లా అది తాయిమారైపోలేయన దానికి రెప్పదు తన్నుగప్పేయనకు పక్క ఉగప్పాగా వెరుక్కుమవడంలో నాన్. నేను ఎంత దురదృష్టవంతురాలను, బ్రతకలేక మరణించలేక నలిగిపోతున్నాను. ఏమి నేను మిగిలిన తల్లుల్లా పెంచానా మా అమ్మాయిని? తల్లులందరూ ఇలాగే అనుకుంటారని. ఎంత బాగా పెంచాను దాన్ని, అది ఏమంటే అది నేను చేశానే, ఎందుకు నన్ను ఇంత దెబ్బ కొట్టింది, గుండెల్లో శూలాలు దింపింది అని బాధపడే తల్లి యొక్క స్థితి ఇవളുడై అభిమత విషయత్తుకు ఘటకయ్యం తానే ఇరే. అమ్మ ఇది నాకు కావాలి అంటే దాన్ని కూర్చేదాన్ని నేనే కదా, అంటే ఏది కావాలంటే అది ఇచ్చాను. అలాగే ఇవాళ నా ప్రేమ ఇది అంటే నేను చేయనా? చెప్పకుండా వెళ్ళి ఇంత పని చెయ్యాలా? పిరా నిరందమై కాட்டு నీరు என்று అన్నయ్యం అత్తనయ్యం ఎన్నడియో ముక్కు ఇరంగత్తిలళ్ళ. అంటే మిగతా తల్లుల్లా నేను కాదు, తనకి ఏది ఇష్టమైతే అది చేసిన తల్లిని కదా, నేను ఘటకురాలని కదా. అంటే తల్లి అంటే ఇక్కడ ఉపాయ అధ్యవసాయం అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ఆయనే రక్షించాలి అనే నమ్మకం, ఆ నమ్మకంతో ప్రేమ మరింత వృద్ధి అయింది. అందువల్ల ఘటకత్వం అన్నమాట. వీళ్ళమ్మ ఎక్కడ ఘటకురాలండి అనుకుంటారేమో అని వ్యాఖ్యానంలో ఇచ్చారు దానికి. ఆ అధ్యవసాయం నమ్మకాన్ని పెంచి ఆయనే రక్షకుడు అన్న భావం మరింత బలంగా అయిపోయింది అని.
ఇలాంటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందే మా అమ్మాయి. అది చూడండి ఎంతలా అంటారు, పిళ్ళైగాள் పోగల నిனைப்பார் பழி இட்டு போக வேணுமோ அடியாரை நியாமகரன்ன வேணுமோ வழிக்கு துணைయావారై నివారకరన్రు పొగడువదే. అది వెళ్ళిపోయిందండి. అయ్యో చిన్నపిల్ల వెళ్ళిపోయింది, మళ్ళీ రావాలనైనా దీనికి తెలుస్తుందో తెలియదో. అగన్రా ఇప్పటి కై కழிయపోవది, ఇలాగ వదిలిపెట్టేసి వెళ్ళిపోదు. వరదేశిస్తే నిన్ను తానుదవాదు పెట్టేను. నేను ఇక్కడ ఇలా ఉండి తాను నాకు ఉపకరించనప్పుడు తను రాదు, నేను బ్రతికొండలేను. ఇది మనస్సు పడేటువంటి విలాపానికి పరాకాష్ట అన్నమాట. అంటే ఆ తల్లి అలా తల్లడిల్లి పోతోంది అని. వలి గొత్తుణయ్య వారై నివారకరన్న పొగడువదే అగన్ర ఇప్పుడు కైకழிయపోవదే వరదేశత్తే నిన్ను తాను ఉదవారయ్య పెత్తాను. అంటే నేనేమి అడ్డు పెట్టలేదే, తప్పు చేసుకుని తెలుసుకొని అమ్మా ఇలా చేశాను ఏమనుకోకు, ఇదిగో ఇలా చేశానని తనే వచ్చి మళ్ళీ నా దగ్గర చెప్పవచ్చు కదా. అగన్రా అది. అంతేకాదు ఇళమాగా పొగట్టుదాయిరే ఎన్నరిందో మేడమాట్టాదవరు వంగికిడే. ఫోన్లే అమ్మే కదా అని మళ్ళీ వెనక్కి వచ్చే పిల్ల కాదు. పట్టుదల పంతం, వెళ్ళిపోవాలి, అమ్మకి తెలియకుండా వెళ్ళిపోయాలి. అమ్మ అంటే అడ్డనుకుంటోందంటే అమ్మంటే ఘటకత్వం అనుకోవడం లేదు. ఆ భావనలో అంత తేడా అన్నమాట. ఇవడైనా వెరిక్కిరదన్ పరువదుమానాలు చెయ్యలావదుండో. నేనేమన్నా దాన్ని అడ్డు పెట్టానా? నన్ను మించిన బంధువులు ఎవరైనా ఉంటారా? ఇనిపోయి ఉరవు మురయ్యారిల్ తాయెక్కువ మేలు పట్టారిల్లయ్యిరే. బంధువులలో తల్లిని మించిన వాళ్ళెవరైనా ఉంటారా? తప్పో ఒప్పో నా దగ్గరకు వచ్చి అమ్మా ఇలా నేను తిరుక్కోళూరుకి వెళుతున్నాను అని ఒక్క మాట చెప్పచ్చు కదా. చెప్పకుండా ఏమండి నాకంటే ఎక్కువ గొప్ప బంధువులు ఉంటారా? బంధువుల్లో ఇప్పటి తాయం కూడా పురం పడి అవన్ పక్కనిలే పిరంద భావబంధత్తుకు మేలే అవ్వరిగే వండు ఎన్ను కోనాడో. అక్కడికి వెళ్ళిపోయి ఆ భగవత్ సంబంధమే నాకు గొప్ప అన్నట్లుగా అలా చెయ్యాలండి. ఇనిపోయి ఉరవు మురయ్యారిల్ தாய்க்கு மேல்பட்டார் இல்ல என்ன போனாளோ వందేరియై కైవిట్టాల్ తల్లి చేయి విడిచిపెట్టేసి సదసిద్ధమానదుకు చెయ్య వేండువదన్నుండో. అన్ని తెలియక పాపం ఎంత కష్టపడుతోందో మా అమ్మాయి, దానికోసం వేరే ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో. అంటే అదేదో నా చెవిన వేస్తే దాని కష్టం అక్కర్లేకుండా నేనే ఆ ఏర్పాట్లేవో చేసేదాన్ని కదా. తెన్ దిశై ఇచ్చారి తెరకు దిక్కు ఎన్న కొండరియల్గళి కళందం రేక్ష భూమిరే ఇంగనే ఇరెక్కచ్చేరే. అలాంటిది ఒకప్పుడు దక్షిణ దిక్కుకి బాబోయ్ దక్షిణ దిక్కండి అంటే యముడు దిక్కండి అని భయపడేవారు. అలాంటి దిక్కును చూసి భయపడే మ్లేచ్ఛ భూమి అనే భయపడే రోజులు పోయి ఆహా ఈ తిరుక్కోళూరు అనే దివ్య దేశం ఉందండి అక్కడ అని పొగిడే రోజులు వచ్చాయి. ஓர் ஆபரணம் தானே எல்லா ஆபரணங்களுக்கும் நிறங்களும் కవత్తామా పోలే. ఒక్క ఆభరణం పెట్టుకుంటే మిగిలినవేవి పెట్టుకోకర్లేదు. ఇంత డామినేటింగ్ గా ఉండే ఆభరణాన్ని ఒకదాన్ని పెట్టుకున్నట్లుగా తిరుక్కోళూరు కయ్యాలే దిక్కాగా శ్లాఘ్యమానపడి ఒక్క తిరుక్కోళూరు వచ్చేటప్పటికి మొత్తం దక్షిణ దిక్కంతా మెరిసిపోతుంది. అంటే అంత గొప్ప దివ్య స్థలము అని చెప్పడం అండి. దక్షిణాధికృతాయేన శరణ్య పుణ్యకర్మణ ఎన్నమా పోలే. అంటే ఇక్కడ దిక్కుని గురించి ఒక అందమైనటువంటి దీన్ని అగస్త్య దిక్కు అని పేరండి దీనికి. అగస్త్యుడు దక్షిణం వైపు ఆ భాషకి ఆ దిక్కుకి కూడా పేరు తెచ్చినటువంటి మహానుభావుడు అగస్త్య మహర్షి అండి. ఆ అగస్త్యుడు వెళ్ళడం వల్ల దానికి దక్షిణ దిక్ృతాయేన అది దిక్కుగా చేయబడింది. అంటే దానికి అంత పేరు ప్రతిష్టలు వచ్చింది. ఏనా శరణ్య పుణ్యకర్మణ
ఆయన పుణ్యమూర్తి అయినటువంటి మహర్షి వెళ్ళడం వల్ల, తిరుక్కోళూరు దివ్యక్షేత్రం ఉండడం వల్ల అటు తమిళ భాషకి గాని అటు తమిళ దేశానికి గాని అంత పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఒకటి మామూలుగా నీ భాష పిశాచ భాష అయిపోగా కానీ శపించారండి. అప్పుడు దాన్ని దివ్య ప్రబంధ భాషగా మలచినటువంటి మహానుభావుడు అగస్త్యుడండి. ఇవాళ మనందరం ప్రార్థన చేసేటువంటి, అభ్యాసం చేసేటువంటి అద్భుత భాషగా మలచబడింది తమిళ భాష. అది అగస్త్య మహర్షి యొక్క వరం చేత అయింది అని. తిరుక్కోళూరికే సెన్నం తిరుత్తాయ్ కరిత్తాయ్ తోలికిరపడి అంటే అక్కడికే వెళ్ళి ఉంటుంది. అంటే ఈవిడికి తెలుసు అన్నమాట. ఈవిడికి తెలుసు, నాకు తెలుసు ఇది ప్రయత్నాలు చేస్తోంది, పలవరిస్తోంది, అంటోంది, ఆ దేశమే వెళ్ళిపోయి ఉంటుంది. అవళకు వழிపోడు. నెక్స్ట్ పేజీ. ஊரில் புகுதியோடு அவன் தன்னை காணுமத்தோடு వాసేర ఎల్లాము ఉద్దేశమాయిరిక్కుమిరే. ఎందువల్ల ఇంతలా నువ్వు చెప్తున్నావు అమ్మా? అక్కడికే వెళ్ళిందని నీకు గ్యారంటీ అంటే ఏంటమ్మా అంటే, మా అమ్మాయి భావనలోనూ తిరుక్కోళూరే, వాచికం పలకడంలోనూ తిరుక్కోళూరే, దండం పెట్టడంలోనూ అటువైపు తిరిగి దండాలు పెట్టడమే. త్రికరణ శుద్ధిగా తిరుక్కోళూరునే తలుచుకుంటోంది కాబట్టి దానికి భావనే ఆనందం, తలచుకుంటేనే ఆనందం. ఎలా ఉద్దేశమా ఇరిక్కమిరే. ఇక్కడ అన్ని విధాల తిరుక్కోళూరునే మా అమ్మాయి నమ్ముకుంది కాబట్టి అక్కడికే వెళ్ళిపోతుంది. అత్యరాధిగతియోడు పరమ పదత్తోడు అంగొప్పుక్కావు సదా దర్శనం పడ్డమవనోడు వాసియర ప్రాప్యాంతర్గతమాగక్కడ వదిలే. ఏం పోల్చారండి. ఒక దివ్య దేశానికి వెళ్ళడం అనేటువంటిది గుర్తు పెట్టుకోండి అందరూ. అచ్చిరాది మార్గ ప్రయాణం అంత గొప్పది. మనం ఏదైనా ఒక దివ్య దేశానికి వెళ్ళి సేవించుకుంటున్నాము అంటే ముక్తోర్చిత్తిన పూర్వ పట్ట షడుదమాసవాసాంసుమతి వరుణేంద్రియ వెళుతూ 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 అచ్చిరాది మార్గంలో వెళ్ళినటువంటి పరమ పదానికి చేరక్కర్లేదండి. అటువైపు ప్రయాణమే ఆనందాన్ని ఇచ్చేస్తుంది. దీన్ని మనం ఒక తిరుమలకు బయలుదేరాం అనుకోండి, రైలు ఎక్కాము లేకపోతే ఫ్లైట్ ఎక్కాము, ఏదో ఒక వాహనాన్ని ఎక్కాము, వెళ్ళిపోతున్నాం. ఆ ఆనందమే అక్కడికి వెళ్ళి సేవించుకున్నంత దివ్యానందాన్ని కలిగిస్తుంది అని చెప్పడం అన్నమాట. తన్ తిరుమాల్ సర్వేషామేవ లోకానాం పితామాతా చ మాధవః ఇంగు విట్టరు వెళ్ళాం అంగే ఉండా ఇరెక్కరపడి. ఇక్కడ తల్లిని వదిలేసిందండి. అవునులేండి, ఇక్కడ ఉన్నదంతా అక్కడ ఉంది మా అమ్మాయికి. ఎందువల్ల? సర్వేషామైవ లోకానాం పితా మాత, అన్ని లోకాలకి తల్లి తండ్రి ఆ పెరుమాళ్లే. అందువల్ల ఈ తల్లి కోసం కూర్చోవడం ఎందుకు? లోకానికే తల్లి అయినటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా అని. విశిష్టవే శక్తిల్లదు. చిన్న మాట ఇచ్చారండి వ్యాఖ్యానంలో, పెద్ద సిద్ధాంతం చెప్పారు. విశిష్టవే శక్తిల్, విశిష్ట వేషం అంటే లక్ష్మీ సహితుడైనటువంటి స్వామి. తిరుమాల్ లక్ష్మితో కూడిన స్వామి. శ్రీమన్నారాయణ చరణం, అమ్మతో కూడిన నారాయణుడే సేవ్యుడు. కాబట్టి నిర్విశేష బ్రహ్మాన్ని మనం కలవము. అది అద్వైత సిద్ధాంతం. ఏమీ లేనటువంటి నిరంజనుడు, నిరాకారుడు, నిర్విశేషుడు వాళ్ళు వాడే పదాలవి. అవి కాదండి. ఈయన ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. సగుణోపాసనే మనము చేయాలి. విశిష్ట బ్రహ్మము ఈయన. ప్రతిపత్తి పన్నవర్యాళ్ తిరుక్కన్నం సెవ్వాయం కన్నం. వెళ్ళి ఏం చేస్తుందండి అక్కడికి? ఇవాళ ముప్పరం పడి నాం పెర్పాడ రావదేయన్రు కొరై కళ్ళుగైకో కొడిరనొప్పొప్తిరనొప్పం. అమ్మో, ఎంత తెలివైన వాడోనండి. నిజంగా గొప్ప నాయకుడండి. కాసేపు మనం వయసు మర్చిపోయి నాయకులుగా మనం ఊహించుకుంటే, మీరు నాయికలు అనుకోండి, ఆయన నాయకుడు అనుకోండి, మీరు అనుకున్న వాళ్ళు ఎవరినో అలా ఊహించుకోండి. అప్పుడు
ఈవిడ వెళ్ళేటప్పటికి, అయ్యో నువ్వు వచ్చేసావా, ముற்பడుంబడి నా పిற்பாడవరాదే, అయ్యో నేను వెనకబడిపోయానా, నువ్వు ముందొచ్చేసావా, నేను కదా నీ దగ్గరికి ముందు రావాలి. ఎన్ను పొరై కొళ్ళు కై కొక్కుళిర నొక్కొక్కిర నొక్కం சில சொல்லப்பொப்பத்தடு మారిగర తిరుప్పవళము విరిక్తరపడి. ఇంకా పెదవులు నేను వద్దాం అనుకుంటున్నా అని నెమ్మదిగా అంటుంటాయిటండి. ఈవిడ వెళ్ళిపోయింది, ఈవిడ వచ్చేసానని చెప్పేసింది. పని అయిపోయాక ఆయన అనే మాటలవి. మహా గొప్ప ప్రియుడులంటే తాను ఆలస్యం చేసేసి తీరా వచ్చేసాక, అయ్యో వద్దామనుకున్నానే, వచ్చేసావా అని ఆ పెదవులు కదులుతూ ఉంటాయిట, ఆ చూపులు చూస్తూ ఉంటాయిట. నబ్బిళ్ళయ్య గారు ఎంత బాగా రాశారో చూడండి. ఆయన రాసేటప్పటికి అంటే వయస్సు నిమిత్తం లేదు, ప్రేమకి మనస్సు అది 100 ఏళ్ళైనా నిత్య యవ్వనంగానే ఉంటుంది. ప్రేమగా నాయకుడైనటువంటి పెరుమాళ్ళు ప్రియురాలైనటువంటి నాయకితోటి, పరాంకుశ నాయకితోటి, అరకాల నాయకితోటి, ఇలాంటి వాళ్ళందరితోటి అన్నమాట ఎన్ని కొంట వేషాలు వేస్తాడో చూడండి. వచ్చేదాకా చూస్తాడు, అదే వచ్చేసావా, నేను వద్దాం అనుకుంటున్నానే అని ఆ కళ్ళు అలా చూస్తాట, ఆ పెదవులు అలా తిప్పుతాటండి. అంత గొప్పవాడు అన్నమాట. శిల సొల్లపుకు తడమారుகிற திருப்பாவள மேல் இருக்கிறபடி அவனுடைய கோவை வாய் துடிப்பமனை கண்கள் இருக்கிறபడి. ఎంత పెరుమాళ్ తిరుమలలో అనేటువంటి ఆ మాటలాగా ఆ కళ్ళు ఎంతమంది ఆళ్వారిలో ఇలాంటి రిఫరెన్సులు ఇచ్చారండి. దొంగ మాటలు చెప్తూ, దొంగ చూపులు చూస్తూ. ఈ దొంగ అనే దానికి అర్థం ఏంటండి? తనేం బయలుదేరలేదు, తనేమీ పెద్ద వద్దాం అనుకోలేదు. ఈవిడ వెళ్ళిపోయింది, కానీ ఈవిడికి ఆనందం కలిగించాలి. దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. అదే వద్దాం అనుకుంటున్నానే, వచ్చేసావా, ఎంత కష్టపడ్డావు పాపం అని చూపులకి చూపులు, మాటలకి మాటలు. నిండు నయ్యం నాచెల్ల ఇవత్తవియం கண்டால் முன்பொத்தை பிரிவை நினைக்காரியாள் எதிர்த்தலை படுகிறது கண்டீடு பருகிறபடி. காணும் காணால் பார்க்கானேன் తవనాయ కాణాకాల్ కానేన్ తవరల్లవై అని చాలా అందమైనటువంటి చక్కటి పెద్దల యొక్క కురల్లో ఉండేటువంటి వాక్యాలను, చూడాలనుకుని చూసినవి, అనాలనుకుని అన్నవి అయిన మాటలు కలిగినటువంటి ఎండ్రిరే ఇరుప్పదు అంటే సంజాయిషి చెప్తున్నాడు అనమాట. సంజాయిషి చెప్పడం అంటే ఏంటండి? మీ అందరికీ తెలుసున్నవే. ఏంటి, ఇప్పుడు మీరు ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి, బస్ స్టాండ్కో, స్టేషన్కో, ఎయిర్పోర్ట్కో, ఎక్కడికో వెళ్ళాలి. వెళ్ళడం కుదరలేదు, వాళ్ళ గంట ఎదురు చూశారు, ఎంతసేపు చూస్తారు, విసిగిస్తుంది, వచ్చేసారు. వచ్చేసినప్పుడు హాయిగా మాట్లాడరు. ఆ తెచ్చిన బ్యాగ్ అక్కడ పడేసి అలా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి, నేను వద్దాం అనుకున్నాను, నిజంగా వద్దాం అనుకున్నాను, బయలుదేరాను, మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చింది, నాకు ఏదో అయింది, లేకపోతే నేను రానా చెప్పు, అర్థం చేసుకోవద్దా చెప్పని వెంటపడి తిరిగే వాళ్ళు ఉంటారే, వాటిని సంజాయిషి మాటలు అంటారు. అలాగ పెరుమాళ్ళుట నేనే వద్దాం అనుకున్నాను ఆవిడ చుట్టూ తిరుగుతాటాను. నిన్ను నయ్యం நெடும் கண்கள் பனிமல்கவே இக்கண்ணில் பரப்புடங்களும் పరపుమాంబడి జలతత్వం ఉండావదే. ఎంత కళ్ళు ఆళ్వార్నాయికవి, ఆ కళ్ళు అన్ని నీళ్లతో నిండిపోయే అంటున్నారు వ్యాఖ్యానం. ఇదో సరదా వ్యాఖ్యానం. ఏదో తప్పమని తెచ్చుకుని పైరెప్పలు పెట్టి నొక్కేస్తే ఓ చుక్కరాళ్ళం కాదు, భూమని వచ్చేసాయి, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. పెద్ద కళ్ళు ఇలా దారలాగా కన్నీళ్లు వచ్చేసాయి. நெடும் கண்கள் பன்மல்கவே இக்கண்ணில் பரப்படங்களும் பரப்புமாம்படி ஜலதத்துவம் உண்டாவதே. நின்று நையம் மாறாதே சிதிலையாக நின்னாள் கிண்ணகத்திலெழுன கிணகரை పోలే కులై పరుగిడపడి. ఇక్కడ ఒక అందమైనటువంటి అది ఒక ప్రవాహము కంటి నుంచి
ఒక ప్రవాహం కిందకు వచ్చేస్తుందా అన్నట్లుగా దుఃఖం వచ్చేటాడు. మామూలుగా మనకి దుఃఖం వస్తుంది, కళ్ళు తడుస్తాయి, కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఒక పరిస్థితిలో ఆ నీళ్లు కాస్త కళ్ళ నుంచి జారతాయి. ఒక పరిస్థితిలో కళ్ళల్లో ఆగకుండా ప్రవాహ రూపంగా వచ్చేస్తాయి. ఒక పరిస్థితిలో ఇప్పుడు ఆళ్వారి నాయకు యొక్క పరిస్థితి మూడవది. అరే ఆగండి ఆగండి అని తుడుచుకున్నా ఆగకుండా వచ్చేటువంటి ఒక ప్రవాహ రూపమైనటువంటి కిన్నగ తెల్లిడకినాకరైపోలే, ఒక నదీ తీరంలో ప్రవాహం వచ్చి కంటికి ఈరెప్ప ఆరెప్ప ఒట్లు అనుకుంటే మధ్యలో ప్రవాహం వచ్చి ఠాక్మని కిందకి వెల్లుకి వచ్చేస్తుంది. ఎంత బాగా రాశారో చూడండి. అంత దుఃఖం వచ్చేసింది ఆళ్వారి నాయకకి అని. నెడంకண்கள் పల్మగలవే నంజుక్కు సైదల్యం పోలే కాణం కండెత్తు కన్ననే. 2 కష్టాలు వచ్చాయండి ఇక్కడ. ఏంటండి బాబా 2 కష్టాలు అని? మనస్సుకి సైథిల్యం వచ్చింది, కళ్ళకి నీటి ప్రవాహం వచ్చింది. ఇవి 2 ఈ పాసరంలో ముఖ్యార్థాలు. మనస్సుకి సైథిల్యం రావడం అంటే తట్టుకోలేకపోతాం. కళ్ళకి నీటి ప్రవాహం రావడం అంటే అరే ఎంతసేపు తుడుచుకుంటా ఉంటే ఒకసారి తుడుచుకుంటాం, మళ్ళీ కళ్ళ నీళ్ళు, మళ్ళీ తుడుచుకుంటాం, మళ్ళీ కళ్ళ నీళ్ళు. ఇవి 2 అంటే శారీరకంగా మానసికంగా కూడా ఆళ్వారి నాయకి తల్లడిల్లిపోతోంది అన్నదాన్ని చక్కటి వ్యాఖ్యానం అండి ఇక్కడ. దీన్ని నెంజుక్కు సైథిల్యం పోలే కాణం, మనస్సుకేమో సైథిల్యం కనిపిస్తోంది, కన్నుకు కన్ననేరు, కళ్ళకేమో ప్రవాహంలో నీళ్లు వచ్చేస్తున్నాయి. కానొప్పుగక్కొండు కన్ననేరు పగై కొండాడా నిండ్రదు, ఆనందశ్రువోడు శోకాశ్రువోడు వాసి ఇల్లయ్యరే. ఏదైనా దుఃఖం లేదండి, ఏడుకొచ్చినా అవే కన్నీళ్ళు. ఎంత బాగా రాశారు. నవ్వినా ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి. ఎంత బాగా అన్నారండి. సరిగ్గా అదే వాక్యం ఇది. సో ఆనందాశ్రువోడు శోకాశ్రువోడు వాసి ఇల్లయ్యరే, విలక్కున్నదెల్లాం బాధకమాగక్కడవదు. ఇక్కడ ఈవిడికి అడ్డగించేవి ఆనందాశ్రువులైనా బాధే. చూసి ఆనందంతో వచ్చిన చూడదు. మనకి ఒక కవి అన్నాడు చూడండి, శబరి అంటుంది రాముడు వచ్చినప్పుడు అండి, ఎంత బాగుంటుందో ఆ వాక్యం. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరా దయచేసిన నీరు తోచదయ్యో. దగ్గరికి వచ్చావయ్యా చూద్దామంటే అరే కళ్ళనీళ్ళు వచ్చేసి ఎలా ఉన్నావో కనపడడం లేదు. తుడుచుకుంటున్నాను, నొక్కేసుకుంటున్నాను, కళ్ళు మళ్ళీ నన్ను చూస్తున్నాను. నేను చూసేదాపు మళ్ళీ నీరు వచ్చేస్తుంది. కాబట్టి అవి ఆనందాశ్రువులైనా కూడా అడ్డుపడ్డమే చూపుకి అని అర్థం. ద్రష్టవ్య ఎన్నం విషయత్తైనా అనుభవిస్తలే. చూడాలి అంటోంది శాస్త్రం. ఏం చేయమంటారు, చూడడానికి నాకు అవకాశం లేకుండా కన్నీళ్ళు వచ్చేసాయి. అది వ్యాఖ్యానం ముగింపు. చాలా అందమైనటువంటి ముగింపు అన్నమాట. అంటే ఆళ్వారి నాయకి మనస్సు శైథిల్యం చెంది కళ్ళు ఆనంద దుఃఖ అశ్రుపూరితాలై 2 భావాలు ఒకసారి కూడా వస్తాయండి. ఇంతకాలం రాలేదా నన్ను చూడడానికి అని గొల్లుమని ఏడుకొస్తుంది. వచ్చావా ఇన్నాళ్ళకి అని ఆనందంతోనూ ఏడుస్తుంది. ఈ 2 కన్నీళ్లు స్వామిని చూడకుండా చేస్తున్నాయి అంటున్నారు. నిజంగా మీరు చెప్తున్నారే ఏమండి, ఒక వ్యాఖ్యానం వినడం కాదు, మన జీవితంతో అన్వయించుకోవాలి అని మీరు చెప్తున్నారు మధ్య మధ్యలో భావ ప్రకటనలో. నిజంగా ఇవన్నీ మన జీవితాలతో అన్వయించుకునేవి. మనకు ఒక దివ్యానందం కలిగినప్పుడు ఇలాగే ఉంటుంది, దుఃఖం కలిగినా ఇలాగే ఉంటుంది, కన్నీళ్లు ఇలాగే అడ్డుపడతాయి, ఆనందాశ్రువులు ఇలాగే అడ్డుపడతాయి. ఇక్కడ మీరు నేను తప్ప రెండవ ప్రపంచం లేదు ఈ మాటలు చెప్పుకోవడాల్లో. అనుభవైక వేద్యాలు అంటారండి. ఎవరి జీవితంలో వారు అనుభవించేటువంటిది. 6వ పాసరం. இன்றியனுக்கு உதவாதகன்று இளமானினிப்போய் தென்திசை திலதமனைய திருக்கோளூர்க்கே சென்று
தன் திருமால் திருக்கண்ணும் செவ்வாயம் கண்டு நின்று நின்று நெய்யும் நெடும் கண்கள் பனிமல்கவே. ஏழோ பாசனம். மல்கு நீர் கண்ணொடு மையல் உற்ற மனத்தளனாய் அல்லு நண்பகலும் நெடுமால் என்று அழைத்து இனிப்போய் செல்வம் மல்கி அவன் கிடந்த திருக்கோளூர்க்கே புல்கி புல்கி நடந்து ఎంగనే పుగంగొల్ ఓసిందే. ఇక్కడ మా అమ్మాయి ఎంత సుకుమారురాలోనండి, ఎంత సౌకుమార్యమో. అసలు అది చిన్నప్పటి నుంచి దాన్ని నేల మీద పెంచలేదండి, నా గుండెల మీద పెట్టుకుని పెంచా. దాని కాఠిన్యం అంటే ఏమిటో తెలియలేదు. అంత సుకుమారురాలు మా అమ్మాయి. అలాంటి అమ్మాయి ఆ ఊరు పెడుతోంది, ఎలా నడుస్తుందో. ఏ బాబాయ్, అసలు నడవగలదా? అది ఎలా నడుస్తుంది అంటే ఒక పదం వేశారు చూడండి ఇందులో మన పాసురంలో, ఒల్గి ఒల్గి, ఆ పదం అండి ఇందులో పాసురంలో ముఖ్యార్థం. వంగి నెమ్మదిగా ఒక్కడుగు వేస్తే 10 అడుగులు వేసినంత కష్టంగా, అంతలాగా శ్రమపడి పెడతాడు. ప్రతిపదార్థం చూడండి. మల్గు నీరు కన్నుడు నిండిన నీరు గల కళ్ళతో, అంటే కళ్ళ నిండా నీళ్ళ. మయలుద్ద మనత్తవళాయి, మనస్సు చూస్తే భ్రమించిపోయింది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలన్నాం కదండి. కళ్ళల్లో చూస్తే నీళ్లు, మనస్సులో చూస్తే శైథిల్యం. నల్లల్లం పగలం, అనుకూలమైన రాత్రి పగలు. అదేంటండి, రాత్రి పగలు 2 ఎలా అనుకూలంగా ఉంటాయండి? నిద్ర లేదు మా అమ్మాయికి, ఎప్పుడు ఆయన్నే స్మరిస్తోంది కాబట్టి నల్ పగలు నల్ రాత్రి, నల్లెరయం. రాత్రి ఆ అమ్మాయికి భగవద్ విషయమే, పగలు మా అమ్మాయికి భగవద్ విషయమే. నెడుమాలెండ్రు ఎవరిని పిలుస్తుందో తెలుసండి? తను శిథిలం అయిపోతుంది. అవతల ఆయన్ని ఓ వ్యామోహమూర్తి అని పిలుస్తుంటండి. వ్యామోహం నీకు, అదే పేరుతో నువ్వు ఆయన్ని పిలుస్తున్నావు అన్నమాట. అలా పిలుస్తూ ఓ సింధు, ఓ సింధు, ఆ మాట మంచి మాట. శైథిల్యం, ఎక్కడ దేహం మీద కంట్రోల్ లేదు, కరిగిపోతోంది. ఒల్గి ఒల్గి నెమ్మదిగా నెమ్మదిగా నడందుపోయి, నడచి వెళ్ళి అంటే ఒక అడుగు తీసి వేసి, ఒక అడుగు పడిందండి. తక్కువ 2వ అడుగు పడ్డంలా, 2వ కాలు తీసి వేసి. అబ్బా, ఇంత ఆలస్యం ఏంటండి, అలా చదువుతారు. మరి అమ్మాయి అలా నడుస్తుంది, మనం ఏం చేస్తాం? ఆ అమ్మాయికి అడుగులు పడ్డం లేదు అన్నమాట. అంత లేటుగానే మరి ఎక్కడికి పెడుతోంది? సెల్వం మల్గి అవన్ కిడంద తిరుక్కోళూర్కే, సంపదలు నిండిన ఆయన శయనించిన తిరుక్కోళూర్కే వెళుతోంది. ఇందులో మంచి మంచి అర్థాలు 2, 3 చెప్తారు. ఏమిటా అర్థాలు? సంపదలు నిండిన ఆయన ఊరు వెళ్ళింది. ఏమిటండి అంత సంపదలు అని అంటే, ఒకటేమో తిరుక్కోళూరు వైత్తమానిది కదండి. ఆ కుబేరుడి యొక్క సంపదలన్నీ తన తల కింద పెట్టుకుని, ఆ శాపము పార్వతి ఆ నిధులు వెళ్ళిపోయాయి, తపస్సు చేశాయి, అవన్నీ తిరుక్కోళూరుకు వచ్చాయి. పెరుమాళ్ళు వాటిని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. కాబట్టి సంపదలు నిండిన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థం అండి. 2వది ఏమిటండి? అందమే సంపదట. ఇది నోట్ చేసుకోవాలి. ఒకటి సంపద, 2వది సౌందర్యము. అది కూడా సంపద. ఎంత అందంగా ఉంటాడో పెరుమాళ్ళు. మీరు తిరుక్కోళూరు వెళ్ళినప్పుడు ఇది విన్న అనుభవంతో ఒక్కసారి ఆ స్వామిని, ఏమయ్యా అంత అందగాడువా అని అడిగి చూడండి. ఆ అందాలన్నీ చూపిస్తాడు.
చూడండి నేను ఎంత బాగా శయనించాను. దాన్నే ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తున్నారు. ఏ జాంపాట్ ఇవాళ ప్రకృతి మార్గవర్తయ్యం. ఈ అమ్మాయి అసలే ప్రకృతి అంటే స్వభావం, అసలు స్వభావంగానే ఒరిజినల్ గానే ఆవిడ ఎంతో సుకుమారి. విరవిల్వంద శైల్యద్వయం దూరమైపోయాడని మరింత సౌకుమార్యం వచ్చింది, మీద పడిపోయింది ఎడబాటు వల్ల. మరింత నాజూకుతనం అంటే తట్టుకోలేనితనం వచ్చింది, మార్గం నిలబడలేకపోతాం. ఇది మనం చూస్తాం. మనకి ఆనందం కలిగిన వాటిలో కంటే దుఃఖ సమయాల్లో ఒక వ్యక్తిని పలకరించడం కెడతాం అనుకోండి, పాపం నిలబడలేక, కూర్చోలేక, పడుకోలేక, అవి మనం అనుభవిస్తాం. అలా ఆనందం వల్ల కూడా అలాంటి పరిస్థితులు తట్టుకోలేని తనం. ఇవై ఎల్లాం అవ్వడం. ఇక్కడ తల్లికి కూతురు దూరమైపోయిందని దుఃఖం, అందువల్ల మనస్సు శైథిల్యం, కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతాం. సెల్లం పోగ వల్లానాలిరేయంగిరారు. అందువల్ల మా అమ్మాయి అంత సుకుమారురాలు, అది పక్క ఊరు దాకా వెళ్ళగలదా? పెద్ద డౌట్ అన్నమాట. ఇక్కడ తిరుపురుగురికి సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తిరుక్కోడూరు. అంత దూరం నడిచి వెళ్ళాలి కదా. ఏమో మా అమ్మాయి అడుగులు వేయగలదో లేదో. ఇది అసలే నాజూకు పిల్లండి, ఇది ఏం అడుగులు వేస్తుంది? నా నిలై అగలప్పడెక్కిరదో మత్తనైవజయ. ఇక్కడ మేము ఇలా ఎదురు చూస్తుంటే మమ్మల్ని అందరినీ వదిలి పాడేసి ఇవాళ పోయి ముడియప్పుగా నింద్రాలో. ఏం పదం రాశారండి నంబెళ్ళయ్య గారు. అక్కడికి వెళ్ళి ముడియప్పుగా నింద్రాడు, బతికి ఉంటుందో ఉండదో, ముడియప్పుగా అయిపోతుందో. అక్కడికి వెళ్ళేటప్పటికి తట్టుకోలేక ప్రాణాలు ఉంటాయో పోతాయో మా అమ్మాయికి. అంత నాజూకు పిల్ల 3 మైళ్ళు నడిచి పెడుతుందా ఊరు. బాబోయ్, దీనికి అసలు అడుగులు వేయడమే రాదనుకుంటున్నామే మేము. అలాంటి పిల్ల 3 మైళ్ళు పెడుతుందా? మల్గనేర్ 242వ పేజీ అండి. கண்கொடு மையலுத்த மனத்தளனாய் மல்கு நேர கண்கொடு மையலுத்த மனத்தளனாய் என்றேனும் கற்கண்டார் காணாத ஒருகு என்னென்னும் முட்கன்றே காணும் என்னும் 2 மொழியா இவள் எங்கனே போனபடி கண் மல்கு నేర్ కన్నాయిత్. ఇది ఆళ్వారి యొక్క పాసరంగా. ఎక్కడికి వెళ్ళినా ఆనందాశ్రువులు, మనశ్శైథిల్యం, ఇవి 2 ఉంటే అడుగులు ముందుకు పడవు. అలాంటి స్థితిలో బయలుదేరింది మా అమ్మాయి. మనం అంటే మనస్సు, మయ్యలుత్తం మనమాయిత్ శైథిల్యం చెందిన మనస్సు. పగవాయం 2 పగవాయం 2 రెక్క ఇవళందనే పోనబడి ఎలా పెడుతుందండి ఈ స్థితిలో? కన్న నీరాలే కంటొత్తాదు. దారి కనపడుతుందా అంటే కళ్ళల్లో నీరు, అసలు ఏమొస్తున్నాయో తెలియదు. ఏ పురుగు వస్తుందో, ఏ పుట్టు వస్తుందో ఇది చూసుకోదు. ఏ పక్క నుంచి ఏమొచ్చేస్తుందో. ప్రేమాంధయాగయ్యాలి ఎన్నెంజి 2 తోత్తాదు. మరి వాక్యం అండి. కళ్ళు మామూలుగా, మనస్సేమో ప్రేమాంధం అయిపోయింది, గుడ్డిదైపోయింది. దానికి అసలు ఏమీ కనపడడం లేదు. మనస్సుకి కనపడడం లేదు, కళ్ళకి కనపడడం లేదు. ఈ స్థితిలో ఎలా పెడుతుంది? మల్గనీర్ కన్నడు మయ్యలెత్త మనత్తళన 2க்கும் 2 నిరూపకమాయిరిత్తరపడి 2కు 2. కంటికి దారి కనపడ్డంలా, మనస్సుకు ఈ దారి కనపడ్డంలా. కంటికి కనపడకపోయినా వెళ్ళాలి అనే తీవ్రత తోసేస్తుంది ముందుకి. అది కూడా కరిగిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు, దారి కనపడ్డం లేదు, కానీ బయలుదేరి వెళ్ళిపోయింది. మయ్యలెత్తం మనత్తళనాయి నడుమాలెంద్రైత్. పైగా మధ్యలో పిలుపు ఒకటి, ఏమని? నెంజొలియవెంతాన్ కోపెట్టదు. మనసు కాదండి, నెంజొలియ, మనస్సు సహకరించట్లా. అది వాయాలే అంటారు వ్యాఖ్యానంలో. నోరు చివరి నుంచి వస్తుంది. నెడుమాలే నెడుమాలే వ్యామోహశైలి వ్యామోహశైలి కూపెట్టదు. అల్లు నన్ పగలు భగవద్ విషయత్తలే అవగాహిత్తు కూపెరికడు కాలమాగయ్యాలి నల్లరువం నన్ పగలం ఎంగిరాడు. భగవంతుడిని పిలిచేది కాబట్టి రాత్రి పగలు కూడా నల్ల మంచివి. ఆ నల్ల అనేది
కాకాక్షి న్యాయం అంటారు. కాకికి చూసే దృష్టి మధ్యలో ఉంటుంది. ఇటు చూస్తే ఇలా చూస్తుంది, ఇటు చూస్తే ఇలా చూస్తుంది. దేహళి దీప న్యాయం అంటారు. గడప మీద దీపం పెడితే ఆ గదిలోకి ఈ గదిలోకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నల్ అనేది ఇరవుకి పగలికి కూడా అన్వయించుకోవాలి. ఎందువల్ల భగవన్ నామస్మరణ చేస్తోంది కాబట్టి ప్రతి క్షణము గొప్పదే. అదే நாட்ட சதுர விஷயங்களை யாசைப்பட்டு கூப்பிடானிருக்க எல்லாம் கண்ணன் என்ன கூப்பிடுகிற నాడిరే లోకమంతా విషయాల కోసం తల్లడిల్లుతుంటే సుఖాల కోసం ఈవిడేమో పెరుమాళ్ళ కోసం ఎల్లాం కണ്ണన్ ఉన్నం సోరు మరుగు నీరు తిన్నం వ్యక్తులేం ఎల్లాం కണ്ണన్ అన్నే నువ్వే అని అంటోంది కూப்பிடுகிறே நெடுமாறன்னழைத்து அவன் தற்பக்கல்பிச்சேரி இருக்கும்படியை சொல்லி கூப்பிட்டு ఆయనకి ఈవిడంటే కూడా అంత వ్యామోహం ఉంది అన్నట్లుగా నీకు తెలుసు కదా నా ప్రేమ, నీకు అంత ప్రేమ ఉంది కదా అని నెడుమాలే ఓ వ్యామోహం ఉంది కదయ్యా ప్రేమ రావేమయ్యా అని అరుస్తుంది అనమాట. ఈయనకి పోయి అవన్ తన్ పక్కల పన్నం వ్యామోహத்தை சொல்லி కోపడమే దిక్కుమేలే. ఆయన తన మీద చూపించే ప్రేమ కంటే తన్ వ్యామోహం కట్టపోనాళ్లే ఆ పిలవడంలో ఈవిడ ప్రేమ మరి రోడ్డు మీదకి పరిగెడుతోంది ఆ ప్రేమ. అంతలా పిలుస్తాం. కండంతో తాదే నంజం మరే రెండు రెక్క మీద ఎక్కుపోలే. ఏ మాట అస్తమాను చెప్తున్నారు. కన్ను చూడలేకపోతోంది, మనస్సు చూడలేకపోతోంది. ఈయనపోయి వేరే ఉన్నండో అనుభవిప్పదు. ఇవి రెండు లేకపోతే ఏం చేస్తుందండి, ఎక్కడికెడుతుందండి, ఎలా అనుభవిస్తుందండి మా పిల్ల? செல்வம் மல்கி அவன் கிடந்த திருப்போள் இருக்கே எதிரே பாதி வழிந்து வந்து முகத்திலே விழித்து உடம்பிலே அணைத்து கொண்டு పోగాదే వழிందదు. ఎదిరే పాదు. నేను 4 అడుగులు వేసాను అనుకో, ఆయన రావద్దా పరుగున? అయ్యయ్యో నువ్వు నడుస్తున్నావా, పడిపోతావు అంటూ చేతులు చాచి నన్ను పట్టుకుని గుండెలకు హత్తుకుని నాకు ఆనందం ఇవ్వవలసింది పోయిందదు ఐశ్వర్య చరిత్రే. ఏం గొప్పయ్యా, మహాగర్వంగా ఉన్నావులే, నాకింత సంపద ఉంది కదా అని కదా నీ గర్వం? మన కోపం వచ్చినప్పుడు ప్రేమామృతమూర్తులని కూడా మనం నిష్ఠూరాలు ఆడతాం. అలా ఆడవారు నాకి అవునులే, ఇది తిరుక్కోళూరు సంపద కలిగే ఊరు కదా, తల కింద సంపదలన్నీ కోట్లు దాచుకున్నావు కదా, ఇలాగే ఉంటావులే, నాకు నువ్వెందుకు ఎదురొస్తావు, పడిపోతున్న నన్నెందుకు పట్టుకుంటావు అని సంపద అనే అర్థంలో ఒక అర్థం అండి. అజగు మెక్కు కిడందయన్న ఉమాం, ఇది రెండో అర్థం. అజగు అంటే అందం. ఎంత బాగా పడుకున్నానో చూడు. అవన్ కిడంద, నిజంగానే రంగనాథుడు శయనించి అన్న భంగిమని ఒక్కసారి ఊహించుకోండి. శబ్ద ప్రకార మధ్య సరసిజ ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే. ఇంత అందమైన వాతావరణాన్ని చూసుకుని నిద్ర ముద్ర విరామం ఏం సెలెక్ట్ చేసుకున్నావు ఆ భంజమని, అద్భుతంగా చూస్తున్నావయ్యా. నువ్వు పడుకున్న మూర్తి ఎక్కడైనా బాగుంటుంది. రామాయణంలో సుఖసప్తహాయన్న గడయ్యకు కాణవా ఎత్తివళాసై పట్టు పోయిత్తు. కాకాసుల వృత్తాంతంలో సీతమ్మ చెప్తుంది, రామచంద్రుడు నా ఒడిలో సుఖసుప్త హాయిగా పడుకున్నాడు. ఎంత బాగున్నాడు, ఆ సౌందర్యాన్ని నేను చెప్పలేను. ఆ వ్యాఖ్యానం మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటే టైం అయిపోయింది కదా. కిడంద తోర్ కిడక్కై అంటే చూడడానికి ఇది తొందరగా ఇప్పుడు ఏడవారు లేక తిరుమాలయలో పాసరండి. ఎన్నెక్కడ వదిలే అవన్ కిడంద అవన్ వరవు పార్த்து తిరువళైకే అన్రికే ఇవళ్ వరవు పార్த்து. అరే తాను రావడం కాకుండా ఈవిడ రాక కోసం ఎదురు చూస్తూ అవన్ కిడక్కుంబడి అవదే అంటే అతని రాకకు కాదు, ఈవిడ రాకకి ఆయన ఎదురు చూస్తున్నట్లుగా పడుకున్నాడు. ఒల్గి నడందు ఓరడిలే. అయ్యో వస్తాడేమో చూస్తుంది రాడు, 4 అడుగులు వేస్తుంది రాడు, రావట్లేదు. ఏం చేస్తున్నాడు, భలే వస్తుంది అని అక్కడ పడుకుని చూస్తున్నాడు. అప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. ఓరడిలే 10 అడిల వేండుంబడియా ఇరుక్తే. 1 అడుగు వేసేటప్పటికి 10 అడుగులు వేసినంత శ్రమ కలుగుతోంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతాను. ఓ సింధు వండ అలా వంగి నెమ్మదిగా
ஒல்கி ஒல்கி நடந்து ఒసిందు ఎంగనే పువంగల్. ఆ అడుగు వేయడంలో దేహం వంగిపోయి అడుగు పడకుండా నీరసం వచ్చి తొట్టుపడి ఒక అడుగు పడుతుంది. ఇంకో అడుగు వేసేటప్పటికి 10 అడుగులు వేసేంత శ్రమ కలుగుతాను. ఒడింగి ఒడింగి నడందు అది పొరామల్ తువండు, అది వేయలేక వణికిపోయి ఎంగనే పుగక్కడవడు நடந்தெங்கனே புவங்கள் நடந்தడలాగిల్ పోయి పుక్కలామెనెట్టులాల్ కాణం. అది నడిచి వెడుతోంది అని అంటే ఎప్పటికి చేరుతుందండి ఈవిడ వెళ్ళడానికి? ఇటువంటి పిల్ల తిరుక్కోళూరుకి ఎలా చేరిందండి అని ఒక మాట అన్నారు చూడండి తిరుమంగయ్యాళ్ళ వారి పాసరం. అన్నమెన్నడై పూంగజలియాగయ్యాలే హంస నడక పిల్ల కదా మా పిల్ల. హంస చక్ 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 పరిగెట్టేదండి. అలా 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 అందవంగా అటు ఇటు ఒక్కొక్క నడక. మా పిల్ల అంతేనండి. ఒక అడుగు ఒక అడుగు ఒక అడుగు ఒక్కొక్క అడుగు అందంగా. ఈవాడు ఈ క్యాట్ వాక్కులు ఏదో వాక్కులు ఇవన్నీ మన సంప్రదాయంలో పూర్వం నుంచి అద్భుతమైనటువంటి హంస నడకలని చెప్తారండి. నడకల్లో కూడా హంసని చెప్పుకోవాలి. ఇవన్ నడైకొండు పొగమాటాళ్ళెన్నెరెక్కిరాళ్ళే ఈవిడ చేరుతుందో చేరదో ఆ ఊరు నాకు చాలా బెంగగా ఉంది అని ఆళ్వారు తాయ్మారు అవస్థలో పిల్లని గురించి 7వ పాసురంలో బాధపడుతుంది. మల్లుని కన్నుడు மையல் உற்ற மனத்தனளாய் அல்லு நண்பகலும் நெடுமால் என் அழைத்து இணைப்போன் செல்வம் மல்லி அவன் கிடந்த திருக்கோளூர்க்கே நடந்து எங்கனே புவங்கள் பொசிந்தே தேவேசம் கோலநாதன் நகைதமன் சம்பத்மநாபன் பிரவேசம் லோகாரியம் கிருஷ்ணயுக்மேன கிணகமசரோ யோகி வட்டார கோச்சம் கோவிந்தம் கோரநாதேன சகுருகே சஞ்ச சிந்தும் ஜதீந்திரம் மாலாதல்யாமனாரியோ மாரதிராம பத்மாட்சநாதம் இருவருமால் சேருமதலசடு கோபநாதன் சீதையப்பண்ட அனக்கால் நம்பி சென்றாமாள வந்தார் திருமாலாதர திருவைப்பனார் பட்டர் வேதாந்தவரை ஏற்கனக்கம் இனம் பிள்ளை இவர் இழந்த கேர்ந்த மாதவர் பத்மநாபன் இவரருளால திருவடியொன்றிய தேவ பெருமழகை கொண்டருளும் திருமலையாளர் மண் என் ஒள் சேரந்தரவே நமஸ்து தேவராஜாய் చతుర్గ్రామ నివాసనే రామానుజాయ పురుషాయ నమస్తే శ్రీరనాథం వందే నగర జన్మనే ప్రసాదరత్న పరమ ప్రాప్తికైంకరసారణ శ్రీ భక్త్యాది గుణాత్మేంద్ర ప్రవణం వందే రమజామాతరమణ వాత్సర్వామణి పిள்ளை மாதக வாழும் வாழ் மனவாழ மாமனும் வாழ்வியோன் மாறம் தருவாய் பிள்ளை மானத்தோர் தேரும்படி உரை கொண்டே శ్రీరంగ సింహగిరి దేశక పాద సేవ ప్రాతాకిల త్రౌవేద రహస్య జాతం శ్రీలోతమాద్వైజం ఆశ్రిత భాగదేయం గోపాల దేశికమాం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య ఉడైవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సచ్చిత్త సేవదక్షిణీ లక్ష్మణాగిరిబుధం సంశ్రీ దేవి వేత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ.